నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గర్భాశయ సమస్యలు పరిష్కార మార్గాలు ఈ అంశాల గురించి రెండో భాగం ప్రసారం కాబోతోంది. ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ గర్భాశయానికి సంబంధించిన సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయని మనం మొదటి భాగంలో వివరించుకున్నాము. ఇంకొకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాము. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గర్భాశయ సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి? మెయిన్గా ఏంటంటే మన లేడీస్లోని గర్భాశయం అనేది మొత్తం మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంటుందండి. సో అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఓకే. ఎంత డీప్గా ఉంటుందంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో టైంలో చూడండి, లేడీస్కి ఊరికే ఏడుపు వస్తుంటుంది, ఊరికే నవ్వు వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది, ప్రతి చిన్నదాని నొప్పికి బాగా ఎక్కువ ఫీలింగ్ అవుతుంటుంది. ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్ ఈవెన్ మన మనస్తత్వాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాంటిది మనకి ఎప్పుడో టెంపరీగా ఉండాల్సింది లైఫ్ లాంగ్ వస్తూ ఉందనుకోండి, అది నరకమే కదా వాళ్ళకి. మూడ్ స్వింగ్స్ వచ్చి సోషల్ ఇది పోతుంది, పిల్లల్ని చూసుకోలేరు సమంగా, అంటే లైఫ్ స్టైల్ అంతా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడు 3 రోజులు 4 రోజులు ఉంటాయి పీరియడ్స్. అదే ఒక 10 days అలా ప్రొలాంగ్ అయ్యింది అనుకోండి, వాళ్ళకి చాలా ఇది కదా. అంటే ఇంతకుముందు ఆ పీరియడ్స్ టైంలో కొంచెం బయట నుంచి వాళ్ళకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంపవర్మెంట్ కింద అది మారిపోయి, సోషల్ సిగ్నల్స్ మారిపోయి ఆ టైంలో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో ఉండే ఆ చిరాకు, ఆ చీదర అంతా ఫ్రస్ట్రేషన్ని లోపల పెట్టుకొని వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. కాకపోతే గర్భాశయానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ వేరీ అవుతుంటాయి, కరెక్ట్గా రావాల్సిన టైంకి రావు. ఇంకొకటి కొంతమందికి ముందే రావడం జరుగుతుంది. 3 days 4 days అవ్వాల్సింది 10 days అలాగ అవుతుంటుంది, లేకపోతే 1 dayలో ఆగిపోతుంటుంది. ఇంకొకటి కామన్గా చూస్తుంది ఏంటంటే ఈ యూట్రస్ వాల్ థిక్కెన్ అయిపోతుంది. యూట్రస్ లోపల ప్రతి నెల ఒక లేయర్ ఫార్మ్ అయ్యి, బేబీ ఒకవేళ ఉంటే అది ప్లసెంటా కింద ఫార్మ్ అవుతుంది. లేనప్పుడు అది ఊడి మన టాక్సిన్స్ అన్నింటిని బయటికి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటి, మనం తినే ఫుడ్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైపోయి యూట్రస్ లోపల ఆ వాల్ మొత్తం క్లీన్ అవ్వట్లేదు. దాంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ అది కాకుండా అది థిక్కెన్ అయిపోయి అలాగ ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోయి మందం అయిపోతుంది. దాంతో పీరియడ్స్ కరెక్ట్గా రావు, పిల్లలు పుట్టకపోవడానికి చాలా రీజన్స్ అలాగా అవుతున్నాయి. అది కాకుండా ఈ యూట్రస్లో ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఏదైతే ఓవరీస్ నుంచి యూట్రస్ కనెక్ట్ అవుతుందో ఆ ట్యూబ్స్ థిక్కెన్ అవుతున్నాయి. అక్కడ కూడా ఫ్యాట్ డిపాజిట్స్ అయ్యి మందంగా అయిపోయి అక్కడ లోపల నుంచి ఓవమ్ బయటికి యూట్రస్లోకి రావడానికి కష్టం అవుతుంది. దానివల్ల పీసీఓఎస్ సమస్యలు, నీటి బుడగలు అంటారు కదా, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ ట్యూబ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ యూట్రస్ అనేది లేయర్ కానీ థిక్ అవుతుందని చెప్పారు కదా, దానివల్ల ప్రాబ్లం వస్తుందని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? బేసికల్గా ఇదేనండి ఇండికేషన్. ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే పీరియడ్స్ సమంగా రావు, టైం తప్పుతుంది, రెగ్యులర్ టైం తప్పుతుంది. కానీ లేదంటే మనకి ఎక్కువ రోజులు అవుతుంది, లేదంటే ఒక 2-3 నెలలు అవ్వకుండా ఆగుతుంది. ఆగినప్పుడు మనం గైనకాలజిస్ట్ని ఎవరైనా కన్సల్ట్ అయితే మన అల్ట్రాసౌండ్తోనే దేనితోనే చెప్పచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాతే మనకి రిపోర్ట్స్లో తెలుస్తుంది. అంటే ఇదే ప్రాబ్లం ఒక 1 year 2 years 3 years పర్సిస్ట్ అయితే అప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఇక్కడ ఇలాగ ఉంది అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మనకి నెలసరి అనేది కరెక్ట్గా రావట్లేదో ఇట్ మీన్స్ దట్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాబోతుంది. సో మనం జాగ్రత్త పడాలి అనేది ఇండికేషన్. కొంతమందికి రక్తహీనత వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే పీరియడ్స్ సరిగ్గా రావు అని అంటూ ఉంటారు. అంటే నెలకి 28 days రావాల్సిన సైకిల్ 2 months 3 months అలా వస్తుంది. మరి దీనికి రీజన్ ఏంటంటారు? అదే సెకండ్ ఫ్యాక్టర్. ఒకటి ఏంటంటే ఓపిక ఉండదు. ఇప్పుడు యూట్రస్ ఒక డీటాక్స్ మెకానిజం మంచికి లేడీస్కి యూజువల్గా. అందుకని లేడీస్ ఇంకా
ఏజ్ తక్కువగా అనిపిస్తుంటారు, స్కిన్ బాగుంటుంది. ఇవన్నీ ఎందుకంటే యూట్రస్లోంచి ప్రతి నెల టాక్సిన్స్ వెళ్ళిపోతుంటాయి బయటికి. ఎప్పుడైతే మనం అనుకున్నప్పుడు లోపల లేయర్ పైన ఫ్యాట్ డిపాజిట్ అయినా ఏదైనా అయినా కానీ ఎక్కువ ప్రెషర్ కావాలి బయటికి ఫ్లష్ చేసుకోవడానికి. కానీ వీళ్ళకి ఇప్పుడున్న ఓపిక సరిపోవట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు లేడీస్కి చాలా ఎక్కువ బలం ఉండేది, సన్నగున్న ఏదున్నా కానీ ఒక పెద్ద బిందె మోసుకొని ఒక 10 కిలోమీటర్లు నడవగలిగే వాళ్ళు. రోజంతా పని చేస్తూనే ఉండేవారు, ఇంట్లో పని చేసి పొలంలో చేసి మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకొని చాలా పని చేసేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపికలో ఒక పావంత ఓపిక కూడా ఉండట్లేదు లేడీస్లో. పని అంటే ఏముందండి, ఇప్పుడు పప్పు రుబ్బాలంటే మిక్సీ స్విచ్ చేయడమే కదా. అంటే చాలామంది అంటారు లేదు మా పని అంతా మేమే చేస్తుంటాం అని. బట్ రిలేటివ్లీ అంత వర్క్ లేదు. అది కాకుండా మనం కుర్చీల మీద పైనే కూర్చోవడం వల్ల కింద కూర్చొని లెగవట్లేదు. సో అందుకని ఈ భాగం ఏదైతే ఉంటుందో మనకి పొట్ట చుట్టూతో యూట్రస్ చుట్టూతో ఏరియాలోని అక్కడే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్స్ అవుతున్నాయి. అది డిస్రప్ట్ చేస్తుంది అన్నమాట మెకానిజంని. సో ఇదొక కారణం అండి. కాకపోతే ఓపిక లేకపోవడం వల్ల కూడా ఆ పీరియడ్స్ ఫస్ట్ క్లియర్ అవ్వవు. క్లియర్ అవ్వక అలాగ ఉండి 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 బిల్డప్ అయ్యి కొన్ని రోజులకి అది డ్యామేజ్ చేస్తుంది. కొంతమందికి మెంటల్ టెన్షన్ ఎక్కువ పడినా లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా సరే వాళ్ళకి కూడా పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది కదా, మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటారు? రిలాక్స్ అవ్వాలండి. స్ట్రెస్ వల్ల పీరియడ్స్ ఒక్కటే కాదు, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతాయి, మళ్ళీ పీరియడ్స్ వచ్చి ఎమోషన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఇట్స్ సెల్ఫ్ ప్రాపగేటింగ్ సైకిల్ అనమాట. సో స్ట్రెస్ అనేది ఇట్స్ ఎ మైండ్ సెట్. కొంతమంది ఆకాశం ఎరిగి నెత్తి మీద పడ్డా కానీ పట్టించుకోరు, హ్యాపీగా ఉంటారు. కొంతమంది చిన్న ఇష్యూ వీళ్ళకి కష్టాలు లేకపోతే పక్కన చూసి కష్టాలు చూసి వీళ్ళు స్ట్రెస్ తెచ్చుకుంటుంటారు. అంటే వాడు ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు, అంత స్లోగా వెళ్తే ఎలాగని చెప్పేసి వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో స్ట్రెస్ అనేది మైండ్ సెట్. వచ్చిన బాధలకి సిచ్యువేషన్స్కి స్ట్రెస్కి సంబంధం లేదు. సో స్ట్రెస్ అనేది ఎప్పుడైనా కానీ పీరియడ్స్ గురించనే కాదు, అందరూ ఎవరికి వాళ్ళు ఒకసారి వాళ్ళు సెల్ఫ్ అసెస్ చేసుకొని మనకు అవసరమైంది ఏంటి అవసరం లేదని ఏంటి అనేది చూసుకొని తెలిసినా వాళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దానికి అంటే సపరేట్ మెడిసిన్ ఉంటుందా, లేకపోతే ఇట్లా పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారా మీరు? రెండు వేరే వేరే ఉంటాయండి. పీరియడ్స్ది మెడిసిన్ ఉంటుంది. అంటే యూజువల్గా వీళ్ళు ఏంటంటే కొంత బాగా ఇదైనప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొంచెం డిప్రెషన్కి కూడా లోన్ అవుతుంటారు. డిప్రెషన్ సిమ్టమ్స్ వస్తుంటాయి, ఇంక వేరే పని చేయడానికి మనసు రాదు. ఇదే వెళ్ళి మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి మన యూట్రస్ మెడిసిన్ ఇస్తే అది స్వాదిష్టాన చక్రానికి సంబంధించిందండి. అంటే మనం యూట్రస్ మెడిసిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్వ అధిష్టాన అంటే నా కంట్రోల్. దానికి అంటే మన కంట్రోల్లో కొంత ఉంటుంది. ఇప్పుడు మోషన్ వెళ్ళాలనుకోండి, దాని టైం దానికి ఉన్నా కానీ మనకు ఒక 1 hour మనం కంట్రోల్ చేయొచ్చు. దాహం ఉంది, ఆకలి ఉంది, ఎప్పుడు తినాలి ఏంటనేది మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ కంట్రోల్ ఎలాగ ఉండాలి, ఫ్లూయిడ్గా ఉండాలి. ఎందుకంటే స్వాదిష్టాన చక్రంలో ఎలిమెంట్ జలం, వాటర్. వాటర్ని కంట్రోల్ చేసినట్టు చెయ్యాలి. అంటే దోసెట్లో పట్టుకోవాలి, ఏదైనా గిన్నెలో పట్టాలి, ఆ ఫ్లోని రెగ్యులేట్ చెయ్యాలి. అంతేగాని అది గుప్పెట్లో పట్టుకుంటే అవ్వదు. సో మన కంట్రోల్ అనేది ఇట్స్ అ బ్యాలెన్స్ అన్నమాట. మనం ఎంత కరెక్ట్గా బాడీని ఫిజికల్గా ఎమోషనల్గా ఎంత స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉంటే మన బాడీ కూడా మనకు అంత కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మన ఆలోచనలు కరెక్ట్గా ఉంచుకున్నాం ప్రశాంతంగా, అలాంటప్పుడు బాడీ మనకి ఎక్కువ కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి పని ఉంది కదా అని ఒక 4-5 రోజులు తినకుండా, అలాగే అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయకుండా ఇలాగ దాన్ని అబ్యూజ్ చేసాం అనుకోండి ఆ సిస్టమ్ని, ఏదో టైంలో బ్రేక్ అవుతుంది. సో ఈవెన్ స్వాదిష్టాన ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు
అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఇంక్లూడింగ్ అవర్ థాట్స్. ఓకే. అప్పుడు మన థాట్ కూడా మన కంట్రోల్లో ఉండదు. మామూలుగానే ఏ ఆలోచన వస్తుంది అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ 5 నిమిషాల్లో ఏ ఆలోచన వస్తుందని దేవుడు కూడా చెప్పలేడు. మనకి ఏదో వస్తుంది, కానీ ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనేది మాత్రం రావాలి అనేది మాత్రం మన కంట్రోల్లో, అంటే మన నేచర్లో ఉంటుంది, మన కంట్రోల్లో కాదు. ఓకే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక క్రూరమైన సొసైటీలో పెరిగాడు అనుకోండి, లేకపోతే చిన్నప్పటి నుంచే ఎక్కువ వైలెంట్ యాటిట్యూడ్సే చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు దాని గురించి అగ్రెషన్, వైలెంట్ థాట్స్ వచ్చే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనం ప్రశాంతంగా ఉండి శాంతంగా ఉండి ఉన్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగినా కూడా దీనికి ఏం చెయ్యాలి, బెస్ట్ కేస్ సినారియో ఏంటని ఆలోచించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటి ఏం ఆలోచన వస్తుందో కంట్రోల్ చేయలేం, కానీ ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు వస్తాయో కంట్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడు మన స్వాధిష్టానం మన కంట్రోల్లో ఉన్నప్పుడు. యూజువల్గా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ స్వాధిష్టాన గతి తప్పినప్పుడు మన కంట్రోల్లో మన ఆలోచనలు కూడా ఉండవు. చాలామంది ఎలాగ వస్తుంటారంటే నాకు ఏదో వైల్డ్ థాట్స్ వస్తున్నాయండి, ఎవరినో హర్ట్ చేయాలని, లేకపోతే నన్ను నేను ఏదో చేసుకుంటానని, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇలాంటి థాట్స్ అలవాటు ఉండవు కాబట్టి భయపడిపోతారు. అది డిప్రెషన్కో లేకపోతే అదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కో దారితీస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు స్ట్రెస్ వల్ల కొంతమందికి డిస్టర్బ్ అవుతుంది. ఆ స్ట్రెస్ని తగ్గించడానికి మనకి వేరేది ప్రాణశక్తిని పెంపొందించే మెడిసిన్ ఉంటుంది. అంటే అది ప్రాణశక్తి అమ్మవారి చేతిలో 5 పుష్పబాణాలు, ఆ చెరుకు, అవన్నీ సింబాలిక్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తయారు చేసిన మెడిసిన్ అనమాట. అదేంటంటే ఇప్పుడు ఇవాళ రేపు జీవితంలో చాలామందికి అవసరం అది. ఎందుకంటే ఎవరు స్ట్రెస్ ఫ్రీగా లేరు. ఎప్పుడు ఏ చిన్న పని ఉన్నా కానీ ఏదో ఒకటి, ట్రాఫిక్లోంచి బయటకు వెళ్తే ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఆ జాబ్లోని ప్రమోషన్ వస్తుందో రాదో తెలియదు, ప్రతిదీ టెన్షనే. మనం పని చేసిన పక్కన మన కొలీగ్ ప్రమోషన్ వస్తే అదొక స్ట్రెస్. మనం రికగ్నైజ్ చేస్తే స్ట్రెస్, రికగ్నైజ్ చేయకపోతే స్ట్రెస్, పని ఎక్కువైనా తక్కువైనా అందరు స్ట్రెస్లోనే ఉన్నారు. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, కొంచెం ప్రశాంతతని ఇవ్వడానికి ఒక మెడిసిన్ ఉంది ప్రాణశక్తి, అది ఇస్తుంటాం ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉంటే. లేదా ఈ ఎమోషనల్ స్వాధిష్టానం అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళకి స్వాధిష్టాన చక్ర మెడిసిన్ ఇస్తామండి. ఓకే. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏదైనా అకేషన్ ఉంది, లేకపోతే ఏదో సెలబ్రేషన్ ఉంది, సో పీరియడ్స్ అనేవి అడ్డమవుతాయేమో అన్న థాట్లో పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి ఫ్యూచర్లో? అది చాలా డేంజర్ అండి, చాలా తప్పు చేస్తున్నారు జనాలు. ఇప్పుడు చాలామంది మెయిన్గా ఏం చెప్తారంటే, అయ్యో ఇప్పుడు గుడికి వెళ్ళామండి, గుడికి వెళ్ళే టైంలో వస్తే ఎలాగని జాగ్రత్తగా ముందే పిల్స్ వేసుకున్నాం. 4 days ఆపాలంటే 4 days పిల్స్ యూజ్ చేస్తూనే ఉంటారు కదా అసలు. ఇప్పుడు అదే స్వాధిష్టాన దానికి సంబంధం. ఇప్పుడు అది దైవ కార్యం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం వెళ్ళకూడదు ఆ టైంలో అన్నప్పుడు ఎందుకు బలవంతంగా నేచర్కి అగెన్స్ట్కి వెళ్ళడం? అంటే ఇప్పుడు మొన్న మన అయ్యప్ప స్వామి గుడిది ఇష్యూ అయ్యింది. అక్కడ ఉండే ఎనర్జీ లేడీస్కి సరిపడింది కాదు. ఎందుకంటే బ్రహ్మచారి రూపంలో ఉంటారు స్వామి, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్తే మేము వెళ్తాం, మా హక్కుల ఉల్లంఘన అని చెప్పి కోర్టు కేసు వేస్తాయి. అలాగే ఉంటుంది. ఇప్పుడు నేచర్కి, ఆ ప్రకృతికి, ఆ ఎనర్జీస్కి విరుద్ధంగా ఎందుకు వెళ్ళడం? దాన్ని న్యాచురల్ రిథమ్ని ఫాలో అయితే లాంగ్ టర్మ్లో మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేసుకోగానే హార్మోనల్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కొన్ని వీళ్ళు వెళ్ళినా కానీ అంత చలాకీగా ఉండలేరు, యాక్టివ్గా ఉండలేరు, డిస్టర్బ్డ్గానే ఉంటారు ఆ పిల్లలు వాడినందుకు. అండ్ తర్వాత వచ్చినప్పుడు ఒక 2-3 months సఫర్ అవ్వాల్సి ఉంటుంది. పీరియడ్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి ఆ టైమింగ్ అంతా మారిపోతుంది కాబట్టి అది మళ్ళీ సెట్ అవ్వడానికి ఒక 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. కాబట్టి చాలామంది ఇదే ఒక అలవాటుగా సంవత్సరానికి ఒక 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా వేసుకుంటున్నారు.
దీంతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. దీంతో హెయిర్ లాస్, ఓకే, తల మీద ఊడిపోతుంది, బాడీ మీద వస్తుంది. ఓకే, అంటే అన్వాంటెడ్ ప్లేసెస్లో హెయిర్ వస్తుంది, ఉండాల్సిన చోట ఉండదు. ఓకే, హెడేక్స్, క్రాంప్స్, మళ్ళీ ఎలాగో పీరియడ్స్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. లాంగ్ టర్మ్లోని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, థిక్కింగ్ ఆఫ్ యూట్రస్ వాల్, ఫెలోపియన్ ట్యూబ్స్లో డిస్టర్బెన్స్, పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి. ఇది రెగ్యులర్గా వాడేవాళ్ళు 90% మీకు థైరాయిడ్ కనిపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఈ మూడ్ స్వింగ్స్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి ఎనర్జీ రాదు. ఇప్పుడు ఏదైతే రిలాక్స్ అవ్వాల్సిన టైంలో వాళ్ళు ఎక్సెస్గా పని చేసినప్పుడు, ఇప్పుడు బ్యాంక్లో ఉన్న డబ్బులే తీయాలి. ఇదేంటంటే క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్టు. క్రెడిట్ కార్డ్ వాడడం అనుకోండి, అప్పు తీర్చడానికి దానికి ఉన్న అమౌంట్ కన్నా డబుల్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళొద్దు. కనుక ఇటువంటి పిల్స్ కనుక యూజ్ చేస్తే అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి నెక్స్ట్ టైం తర్వాతతో పోలిస్తే కనుక ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి కదా. మరి వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయండి? అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా, లేకపోతే కనుక వచ్చినా మిస్క్యారీ అవుతూ ఉంటుందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళలో? మీరు చెప్పింది కరెక్టేనండి. ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. వచ్చిన తర్వాత కూడా మనం ఆ యూట్రస్ వాల్ గురించి మాట్లాడుకున్నాం కదా. యూట్రస్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలండి. ఇంతే ఉంటుంది, కానీ బేబీ రాగానే సైజ్ ఇంత పెరుగుతుంది. గ్రోత్ ఉండాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, మళ్ళీ ఇమీడియట్గా కంట్రాక్ట్ అయిపోవాలి. దానికి అంత ఫ్లెక్సిబిలిటీని మనం ఈ వాల్ థిక్కెనింగ్ వల్ల ఒక థిక్ లేయర్ ఫార్మ్ అయింది అనుకోండి, అది పగులుతుంది. అంటే అది ఫ్లెక్సిబుల్గా బుడగలాగా ఉబ్బాల్సింది రిజిడ్గా అయిపోయింది అనుకో, కొంచెం గాలి రాగానే అది క్రాక్ అవుతుంది. ఆ బబుల్ బర్స్ట్ అయినప్పుడు మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఆ బేబీ ఒకవేళ స్టార్ట్ అయినా సరే మళ్ళీ ప్రెగ్నెన్సీ డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇవన్నీ వాడడం వల్ల. ఈవెన్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువ వాడుతుంటారు. అంటే మనం బేబీకి ప్లాన్ చేసుకుంటున్నాం అది ఇది అని చెప్పి. కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసేవి. దానివల్ల కూడా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వస్తుంటాయండి లేడీస్లోని. సో వీలున్నంత వరకు అది వాడకుండా మేనేజ్ చేసుకోవడం బెటర్. ఓకే, మరి ఆడవాళ్ళలో చూసుకుంటే ఒక 45-50 ఇయర్స్ వాళ్ళకైతే మోనోపాజ్ స్టేజ్కి దగ్గరగా ఉంటారు, ఆల్మోస్ట్ రీచ్ అవుతూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి, అనుకున్న టైంకి రావు కదా. మరి ఎలా మేనేజ్ చేస్తారంటారు? మెనోపాజ్ అనేది ఇవాళ రేపు 45కి పడిపోయిందండి. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ 55 వాజ్ ద కరెక్ట్ ఏజ్. ఇప్పటికీ కొంతమందికి 58-60 దాకా కూడా వెళ్ళేది. అప్పటి వరకు ఎవరికి అది ప్రాబ్లం అనిపించేది కాదు. ఆ మెనోపాజ్ టైంలో కూడా అంటే నేను ఇప్పుడు అంటే థింకింగ్ ఇన్ రెట్రోస్పెక్టివ్, మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరిలోని ఏం పెద్ద డిఫరెన్సెస్ ఏం చూడలేదు నేను. అంటే వాళ్ళ బిహేవియర్లో కానీ ఏది, ఎందుకంటే వాళ్ళకి యూట్రస్ అనేది అలాగ స్ట్రాంగ్ ఉండేది. మనం అంతా ఒక సైకిల్గా ఒక రిథమిక్గా చేసుకుంటూ పోతుంటే అన్ని రిథమ్గా ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి కాంప్లికేషన్ వచ్చింది, ఆ రిథమ్ బ్రేక్ అయ్యి అడ్డం పడిందో దాన్ని మళ్ళీ ఫ్లోలోకి తీసుకురావడం కష్టం. ఇవాళ రేపు ఎవరికైనా కానీ 45 దగ్గర మెనోపాజ్ అవుతుంది అంటే యూట్రస్ దగ్గర ప్రాబ్లం ఉంది అని. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చేసరికి బాడీ రీజనరేషన్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి, వీక్ అవుతారు. ఆ 45 దగ్గర పీరియడ్స్ ఆగి వస్తున్నాయంటే ఇట్స్ ద లాస్ట్ అటెంప్ట్ ఆఫ్ ద బాడీ టు గెట్ రిడ్ ఆఫ్ ద టాక్సిన్స్ అనమాట. ఇంకా టైం లేదు, తొందరగా టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించేసుకోవాలి అని చెప్పి బాడీ ఇట్స్ ట్రయింగ్ టు పుష్ ఇట్స్ బెస్ట్. కాకపోతే వీళ్ళకి ఏంటంటే చాలామందికి లేడీస్లో ఇవాళ రేపు బ్లడ్ కానీ హెమోగ్లోబిన్ కానీ సమంగా ఉండట్లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా పీరియడ్స్ అనేవి వెంటనే రావు, మంత్లీ రావు, 2-3 మంత్స్ గ్యాప్ తీసుకుని వస్తూ ఉంటే కొంతమందికి వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత కానీ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంత గ్యాప్ వస్తుందంటారు? అదొక్కటనే కాదండి, మనం చూసుకుంటే టైం కరెక్ట్గా రావట్లేదు.
కొంతమంది 8 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారని వింటున్నాం, కొంతమంది 15 ఇయర్స్ దాకా అవ్వట్లేదు. ఇదంతా కూడా ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిస్టర్బ్డ్ డయట్ అండ్ డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ అండి. ఓకే, ఫస్ట్ డయట్ తీసుకుంటే వీళ్ళు తినేవన్నీ ఎండోక్రైన్ డిస్టర్బ్టర్స్ ఉన్న ఫుడ్సే. ఇప్పుడు పౌల్ట్రీ ఉంది, డైరీ ఉంది. అంటే మనకి చిన్నప్పటి నుంచి టీవీల్లోని గుడ్లు పెట్టండి, పాలు తాగిపించండి, హార్లిక్స్ తాగిపించండి, మాల్టోవా తాగిపించండి, అంటే వీ హ్యావ్ బిన్ బంబార్డెడ్ విత్ సో మచ్ అడ్వర్టైజింగ్. మనం అది హెల్దీ అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి పాలు పళ్ళు ఊడిపోయిన తర్వాత పాలు అవసరం లేదు, ఆ పెరుగు మజ్జిగతో ఆ సబ్స్టిట్యూట్ సరిపోతుంది. ఓకే, కాకపోతే ఈ స్టెరాయిడ్స్, ఈ హార్మోన్స్ ఉన్న పాలు ఎక్కువ తాగిపించడం, మళ్ళీ అదే కోడిగుడ్డు కూడా రోజు ఒక ఎగ్ తినండి బలం వస్తుంది, రోజు ఇట్లా అవుతారు అట్లా అవుతారు అని చెప్పడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసే ఎగ్స్. మళ్ళీ మొత్తం అన్ని ఏదైతే ప్యాకెట్లో మనకు అమ్ముతున్నారో క్రిస్ప్స్ కానీ ఈ సోయా స్టిక్స్ అని అదని దాన్ని ఏదైతే మనకి ప్యాకేజ్ చేసి మనకు అమ్ముతున్నారో వాటన్నిటిలోనే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఎస్పెషలీ మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్ అంటాం, అజినోమోటో, అది చాలా పొటెంట్ న్యూరోటాక్సిన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్. సో ఇవన్నీ తింటున్నారు, పోనీ దాన్ని ప్రాసెస్ చేసుకునే అంత పని చేస్తున్నారా అంటే అది లేదు. సో ఏంటి వీళ్ళు ఆటలో చిన్నపిల్ల ఎవరికైనా ఇవాళ రేపు చెట్లు ఎక్కుతున్నారా, గోడలు ఎక్కి దూకుతున్నారా, దెబ్బలు తగిలించుకుంటున్నారా, ఏం లేదు. ఎంతసేపు కూర్చొని వీడియో గేమ్స్ ఆడమంటున్నారు, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమంటున్నారు. మరి డి విటమిన్ కావాలి, లేకపోతే ప్రోటీన్ కావాలి, లేకపోతే కాల్షియం కావాలి, ఇవన్నీ మరి ఎందులో దొరుకుతాయి తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి, పిడుగురాల నుంచి. ఓకే లక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారితో మాట్లాడదామని. మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే. నాకు థైరాయిడ్ ఉందండి 15 సంవత్సరాల నుంచి. అయితే అప్పుడు ఫస్ట్ లో డేట్ సరిగ్గా రాలేదు, కానీ తర్వాత మెడిసిన్ వాడుతుంటే బాగానే వస్తున్నాయి. కానీ ఈ మధ్య 5-6 నెలల నుంచి కొంచెం కుదుపులుగా వస్తున్నాయండి. వయసు ఎంతమ్మా ఇప్పుడు మీది? 41 సంవత్సరం అండి. 41ఏనా? అదేనండి, అది థైరాయిడ్ రెగ్యులర్గా మెడిసిన్ వాడడం వల్ల ఇప్పుడు మనకి కావాల్సినంత టీఎస్హెచ్ బాడీ ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉంటుందమ్మా. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎంత డోస్ వేస్తున్నారు? 50-100? అదేలేండి. సో ఇప్పుడు మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అప్పుడు మొన్నటిదాకా అంత 100 వేసుకునేవాళ్ళు, ఇప్పుడేమో అవసరం ఉన్నా లేకపోయినా ఒక 50 డోస్ పడతా ఉంది. అదంతా కూడా హార్మోన్ డిస్టర్బ్ చేసేదే కదా. అది మీ మానేయడం కాదు, మీకు చెప్తాను, మెడిసిన్ ఇస్తాను, మీరు వచ్చి కన్సల్ట్ అయితే దాన్ని వాడుకుంటే థైరాయిడ్ని మీరు తగ్గించుకొని నార్మల్ చేసుకోవచ్చు. అలాగే ఆ యూట్రస్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కొంచెం ఆహారం మార్చుకోండి, ప్రోగ్రాంలో చెప్తాం కదా, దాన్ని బట్టి ఆహారం తీసుకోండి. రోజు కొంచెం పొట్ట దగ్గర ఫ్యాట్ కరిగేటట్టు ఎక్సర్సైజ్ చేయాలండి. అంటే గుంజులు తీయడం కానీ, సైక్లింగ్ కానీ, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. ఓకే అండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే అండి, ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి ప్రోటీన్స్ కావాలి, కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. పేరు చెప్పండి. హలో, మీ పేరు అండి? రమీజా గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పీసీఓడి గురించి అండి. ఓకే అండి, మీకున్న డౌట్స్ అన్ని డాక్టర్ గారిని అడగండి. నమస్తే అమ్మా, చెప్పండి. పీసీఓడి ఉందండి నాకు. ఎంతమ్మా వయసు? 24 సంవత్సరాలు. 24. ఏమన్నా వాడుతున్నారా టాబ్లెట్స్ అవి? వాడుతుంటే కరెక్ట్గా వస్తుందండి, ఆపేసినప్పుడు మాత్రం డిస్టర్బ్ అవుతుంది. ఈ ఆపరేషన్ ఏం చేయలేదు కదా? లేరండి, ఇంకా పిల్లలు కూడా లేరండి. ఓకే ఓకే, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అమ్మా, నేను ఒక 2 మందులు ఇస్తాను.
ఒకటి ఆ లోపల నుంచి ఆ పీసీఓడిని బయటికి తోయడానికి, రెండోది ఆ యూట్రస్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి. రెండు మీరు ఒక 3 నెలలు 4 నెలలు వాడి కొంచెం మంచి డైట్ ఫాలో అయితే మీకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. కొంచెం ఎక్కువ పొట్టుతోనున్న పప్పులు తినండి, తీగ కాసే కాయగూరలు తినండి ఈ లోపల. అది తగ్గుతుందిలేండి, మీరు వర్రీ అవ్వద్దు. నన్ను కన్సల్ట్ అయితే నేను మెడిసిన్ ఇస్తాను, దాంతో తగ్గిపోతుంది. అదేనమ్మా, టాబ్లెట్స్ అవసరం లేకుండానే మెల్లిగా అది బయటికి తోసుకుంటుంది, బాడీ హీల్ అవుతుంది. అది మన మెడిసిన్ వాడచ్చు. ఎక్కడ ఉంటారండి మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. డాక్టర్ గారి నెంబరు డిస్ప్లే అవుతుంది, ఒకసారి మీరు నోట్ చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. యా డాక్టర్ గారు, ఇప్పుడు మన బాడీకి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ని పెంచే విధంగా ఆహార పదార్థాలు కావాలి. అటువంటప్పుడు మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలను అవాయిడ్ చేయమని చెప్పారు. మరి ఏం తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఒక ఏనుగు ఉందండి, అంటే మనకు తెలిసిన జీవుల్లోనే అదే పెద్దది. అదేం ప్రోటీన్స్ ఏం విటమిన్స్ తినేస్తుంది? గడ్డే కదా. అవును. సో ప్రతి జీవిలోని కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే. కొన్ని విటమిన్స్ మన హ్యూమన్ బాడీ మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేదు, అలాంటి వాటికి ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ అను అలాంటివి డైట్ నుంచి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఓకే. సో అందుకనే మన వాళ్ళు పుట్టగొడుగులు తినేవాళ్ళు, అదేంటి మనకి కిలోల లెక్కలో అవసరం ఉండదు. ఓకే. మైన్యూట్ క్వాంటిటీస్లో ఎప్పుడన్నా 2-3 నెలలకు, సంవత్సరానికి ఒకసారి అదేమన్నా తింటే సరిపోయేది. అందుకని ఈ పండుగలప్పుడు వీటప్పుడు కొంచెం స్పెషల్ డైట్ మనకి కలిపేవాళ్ళు. అలాగే ఇప్పుడు చింతకాయ తొక్కు పచ్చడి ఉండేది, దానిపైన బూజు వచ్చినాక అప్పుడు తొక్కి అది తినేవాళ్ళు. సో ఫంగస్ కొన్ని మనకి ఇప్పుడు పుట్టగొడుగులు ఫంగసే కదా, ఇది అంతే. సో మనకి అక్కడ కావాల్సిన న్యూట్రియంట్స్ అవన్నీ మనకి నేచర్లోంచి ఎక్కడి నుంచి తీసుకోవాలో మన వాళ్ళకి సిస్టమేటిక్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి అవసరం ఉన్నంత కార్బోహైడ్రేట్ కంపల్సరీ అండి, ప్రోటీన్స్ అవన్నీ కూడా మనకి ఈ పప్పుల రూపంలోని, ఇప్పుడు ముద్దపప్పు తిన్నా, లేకపోతే ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, ఏదున్నా కానీ దానిలో ప్రోటీన్ ఉంది. అది మన డైలీ నీడ్కి, ఇక్కడున్న డైట్కి సరిపోతుంది. వీళ్ళు ఎక్సెసివ్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. అది కాకుండా పిల్లల్లోనే ఉంది, వాళ్ళ యాక్టివిటీని బట్టి బాగా పనిచేస్తున్నారు అనుకోండి, బాగా పరిగెత్తి వచ్చాడంటే వాడే తింటాడు. మనం ఏం బలవంతంగా తినిపించాల్సిన అవసరం లేదు. సో మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫుడ్లో వెరైటీలు, వాటన్నిటికన్నా ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. ఎప్పుడు లెగుస్తున్నారు? పొద్దున్న 5:30 కల్లా లెగిసి మళ్ళీ యాక్టివ్గా ఉంటున్నాడా? రాత్రి 9 కల్లా పడుకుంటున్నాడా? అది ఇంపార్టెంట్. ప్రోటీన్ ఉంటుందా లేదా, తర్వాత సఫిషియంట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా లేదా. అంటే ఇప్పుడు బోన్ స్ట్రెంగ్త్ అవ్వాలనుకోండి, దాని మీద ప్రెషర్ పడితే గానీ ఎముక గట్టి పడదు. మీరు బయట నుంచి ఎంత కాల్షియం ఇవ్వండి, హార్లిక్స్ ఇవ్వండి, పాలు ఇవ్వండి, అవి ఇంకాస్త బ్రిటిల్ అయ్యి వీక్ అవుతాయి తప్పితే, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడే, ఇప్పుడు గట్టిగా పరిగెత్తి అంత ఎత్తు ఎగిరినప్పుడే అంత బలం వస్తుంది, మజిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది, ఎముకలకి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంక విటమిన్ డి ఇవన్నీ అంటారా, ఎండలో తిరిగితే వస్తుంది. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పుడు ఇన్ని జీవులు ఉన్నాయి, వేటికి అవసరం లేని స్పెషల్ డైటరీ రిక్వైర్మెంట్, ఎక్స్ట్రా ప్రోటీన్, అదంతా కూడా మనకి బాడీలో ఎక్సెస్ లోడే తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. సో ఇదంతా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు మన ఆకలే మనకి ఇండికేషన్. ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు వెళ్ళి సున్నం నాకుతుంటారు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కొంచెం మట్టి బెడ్డలో ఏవో తింటుంటారు. ఎందుకంటే బాడీకి ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్రేవింగ్ వచ్చి చేసే పనులు అవి. అదే ఇప్పుడు పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకే ఒక క్రేవింగ్ వచ్చి వాళ్ళే అడిగి మరీ తింటారు. కాకపోతే వాళ్ళ ఆకలికి కంటి ఆకలే కానీ కడుపు ఆకలి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం దూరం పెట్టాలి. ఏంటి మన సున్నుండలు, అరిసెలు, గుగ్గిళ్ళు, ఇంట్లో చేసిన పదార్థాలు, మంచిగా బాగా నెయ్యి వేసి చేసిన స్వీట్లు, ఇవన్నీ పెడితే వాళ్ళకి
అవే తింటారు ఫ్రూట్స్. ఓకే. అంతేగాని వాటికి కుర్కురేలు అవి ఇవి కనిపించినాయి అనుకోండి, అవి తింటారు, కడుపు నిండిపోతుంది, హెల్త్ పాడవుతుంది. సో ఈ పీసీఓడి అనేది రాకుండా ఉండాలంటే ఎటువంటి డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలంటారు? మెయిన్గా పీసీఓడి రావడానికి కారణం చూసుకుంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అండి. ఇప్పుడు మన హార్మోన్స్ అన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్తో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఎండోక్రైన్ గ్లాండ్స్ని డిస్టర్బ్ చేసేవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్సే. ఓకే. దీనిలో మనం చూసుకోవాల్సిందంటే మెయిన్గా ఏదైతే ఒక ఫార్మింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిందో అదంతా కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ అని అనుకోవాలి. ఓకే. మెయిన్గా ఫస్ట్ చెప్పేది ఏంటంటే పౌల్ట్రీ, డైరీ, ఆయిల్, ఈ మూడు మనకి డైరెక్ట్గా వచ్చే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. పౌల్ట్రీ ఇంతకు ముందులాగా ఫ్రీ రేంజ్ కాదు, నాటుకోళ్ళు ఏం లేవు, అన్ని కేజీల్లో పెట్టి పెంచుతున్నారు, విపరీతంగా హార్మోన్స్ ఇస్తున్నారు, విపరీతంగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో ఇది డిస్టర్బ్ చేస్తుంది. సో చికెన్, ఎగ్ అవాయిడ్ చేసుకోవాలి. రెండోది డైరీ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీనే అయిపోయింది. ఎవరు ఇంట్లో ఆవుల్ని వాటిని పెంచలేకపోతున్నారు. వచ్చింది కూడా కరెక్ట్గా వస్తుందో లేదో తెలియట్లేదు. కాకపోతే పాల నుంచి మనకు కొంత అవసరం కాబట్టి అది పెరుగు, మజ్జిగ రూపంలోనైతే తీసుకోవచ్చు. అది సేఫ్, ఎందుకంటే ఆ మైక్రోబ్స్ వచ్చి మొత్తం కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తాయి కాబట్టి డైరెక్ట్ మిల్క్ స్వీట్స్ కాకుండా పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. మూడోది వచ్చి రిఫైన్డ్ ఆయిల్. ఇప్పుడు ఈ కనోలా ఇండస్ట్రీ ఎప్పుడైతే అక్కడ పామ్ ఆయిల్ చాలా వాళ్ళకి ఫార్మ్స్ ఉండి దాన్ని ఎలాగ అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ నెయ్యిను మన వేరే ఫ్యాట్స్ తింటే హార్ట్ డిసీజెస్ వస్తాయని చెప్పి. దానిలో ఏం నిజం లేకపోయినా కానీ జనాలు నమ్మారు. ఇట్ వాజ్ జస్ట్ అన్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్. తర్వాత పామ్ ఆయిల్ అయిపోయిన తర్వాత సోయా ఆయిల్, కాటన్ ఆయిల్ రెండు వాడడం మొదలుపెట్టారు. ఈ మూడు కూడా చాలా డేంజర్ మనకి. ఓకే. సో రిఫైన్డ్ ఆయిల్లో ఉండేది మేజర్గా వాళ్ళు సన్ఫ్లవర్ అంటారు కానీ డౌటెడ్, ప్యూరిటీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు 150 రూపాయలకి 1 లీటర్ నూనె సప్లై చేయలేరు నిజంగా సన్ఫ్లవర్ అయితే. ఓకే. సో అందుకని గానుగ నూనెకి షిఫ్ట్ అవ్వాలి. ఈ మూడు మెయిన్ రీజన్ అండి. ఓకే. తర్వాత మనకి ఫుడ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అది ఇండస్ట్రీ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి వాడే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైతే మనకి సాయిల్ నుంచి వచ్చే న్యూట్రిషన్ ఇచ్చే మైక్రోబ్స్ ఉంటాయో వాటిని అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అది లేనప్పుడు మొక్కల్లోనే అంత పస రావట్లేదు, బలం రావట్లేదు. అంటే జనరేషన్ టు జనరేషన్ మనం షిఫ్ట్ తీసుకుంటే ఈ లాస్ట్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన జనరేషన్లో ఒక 30% గ్రిప్ స్ట్రెంత్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ పడిపోయినాయి, డౌన్ అయ్యాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్లో అంత న్యూట్రిషన్ వాల్యూ లేదు. ఓకే. సో వాటి నుంచి కూడా అంటే చాలా డీప్ స్టడీ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20-30 డిఫరెంట్ పేపర్స్ చూస్తే ఈవెన్ మనం ఫర్టిలైజర్స్ వాడిన ఫుడ్ తినడం వల్ల కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ వస్తున్నాయి. ఓకే. దాని తర్వాత మనకి ఇంట్లో వాడే క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కువ అతిగా క్లీన్ చేసేసి ఎక్కువ కెమికల్స్ వాడినప్పుడు కూడా వీఆర్ ఇన్హేలింగ్ అలాట్. సో పీసీఓడి సమస్య అనేది రాకుండా ఉండాలంటే డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే పౌల్ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి, ఈ ఆయిల్స్కి సంబంధించినవి కానీ అవాయిడ్ చేయాలి. అందులో కొంచెం గానుగ నూనెలను ఎక్కువగా వాడమని చెప్తున్నారు. తీగ కాసే కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఇందాక మీరు మాటల్లో స్వాదిష్టాన చక్రం అనేది చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది అని చెప్పారు. సో ఒకవేళ స్వాదిష్టాన చక్రం డల్ అయిన పక్షంలో ఈ గర్భాశయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. మరి స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీ దగ్గర మెడిసిన్ తీసుకోవాలా, లేకపోతే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా? ఇప్పుడు మాదంతా కాన్సెప్ట్ హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. సో మా దగ్గర మెడిసిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు ప్రాబ్లం వచ్చినాక మాది మెడిసిన్ తగ్గిస్తుంది. కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వాళ్ళ లైఫ్ స్టైలే కదా ఇంపార్టెంట్. సో ఇందాక ఫుడ్ గురించి అంతా మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు మనకి గట్టిగా పొలం పని చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద తిరుగుతూ ఉన్న పిల్లల్లో కానీ ఎవరిలోని ఇష్యూస్ రావట్లేదు.
వాళ్ళు మళ్ళీ మనకన్నా స్ట్రాంగ్ గానే ఉంటున్నారు, అంటే ఇదే ఫుడ్ తింటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంత మంచి ఫుడ్ కూడా తింటారో తినరో తెలియదు, కానీ వాళ్ళని రాని ప్రాబ్లమ్స్ మనం ఇళ్లలో ఉండే వాళ్ళకి హెల్తీగా హైజీనిక్గా ఉండే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే మనం బాగా సున్నితంగా అయిపోయాం. ఓకే. సో ఏం తిన్నా కానీ బాడీ దాన్ని ప్రాసెస్ చేసుకునే అంత హీట్ జనరేట్ చేసుకుంటే ఓకే త్రూ వర్క్, త్రూ యాక్టివిటీ, త్రూ రెగ్యులర్ లైఫ్ స్టైల్, అప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో స్వాదిష్టాన చక్రాన్ని స్టిమ్యులేట్ చేసేది కూడా అదే. ఇప్పుడు మన మూలాధార చక్ర స్వాదిష్టాన చక్ర రెండు చాలా క్లోజ్గా ఉంటాయి, ఆల్మోస్ట్ ఇంటర్లింక్డే ఉంటాయి. రెండు ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. మన మూలాధారం ఏంటి? మన అస్తిత్వం, మన ఈగో, మన క్యారెక్టర్. ఓకే. మన స్వాదిష్టాన మన ఇచ్చ, మన కంట్రోల్. సో ఇప్పుడు మన క్యారెక్టరు మన ఏంటి, మనకు వచ్చే ఆలోచనలు కానీ, మనకి కావాల్సిన కోరికలు కానీ, మన చేసే యాక్షన్స్ని కానీ మన నేచరు అది డిటర్మిన్ చేస్తుంది. ఇప్పుడు బాగా ఉండోళ్ళు ఉన్నారు అనుకోండి, ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏదో మోషన్ వచ్చినా ఏదో వచ్చినా కానీ ఒక రోజంతా ఆపుకోగలరు, ఒక 5-6 రోజులు తినకుండా కూడా ఉంటారు, ఎందుకంటే అది వాళ్ళ క్యారెక్టర్ తోటి. అదే ఇప్పుడు ఆ మొండితనం లేదు, అలాంటి వాళ్ళు వీళ్ళు ఉండలేరు కదా. సో స్వాదిష్టానాన్ని మూలాధార రెండు ఇంటర్లింక్డ్. మన క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డిటర్మిన్ చేస్తుంది మన యాక్షన్స్ని. అలాగే మన యాక్షన్స్ కూడా మన క్యారెక్టర్ని డిటర్మిన్ చేస్తాయి. మనం ఎలాంటి వాళ్ళతో ఎక్కువ ఇది చేస్తున్నాం, ఎలాంటి పనిలో ఉన్నాం, రాజసికమైన ఆలోచనలు చేస్తున్నామా, తామసికమా, సాత్వికమా, ఎలాంటి పని ఎక్కువ చేస్తున్నామో అది కూడా మన క్యారెక్టర్ని మారుస్తుంది. ఇప్పుడు వాల్మీకి ఫస్ట్ బ్యాండిటే కదా, మనుషులను చంపేవాడు. అలాంటిది ఒక మహాకవి ఋషి అయిపోయాడంటే సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్. సో మనం స్వాదిష్టానాన్ని కరెక్ట్గా గ్రిప్లో ఉంచుకోవాలంటే మన యమ నియమాలే బెస్ట్. ఇప్పుడు యోగాలో ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామం ద్వారా చేయొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరికి అంటే ఇప్పుడు ఒక కరెక్ట్గా ఒక ఆసనం వేసి నిలబడే అంత పర్సనాలిటీకి ఎవరికి ఉంది? ఎవరికి అది కరెక్ట్గా చేయలేకపోతున్నారు కదా. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండట్లేదు, అంత స్టామినా ఉండట్లేదు, అంత స్ట్రెంగ్త్ ఉండట్లేదు, ఆ బ్రీత్ని హోల్డ్ చేసుకునే అంత కెపాసిటీ ఉండట్లేదు. అవన్నీ అదంతా ఒక ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇప్పుడు ఒక గట్టిగా ఒక 6 నెలల్లో 1 సంవత్సరం గట్టిగా సాధన చేసినప్పుడు కరెక్ట్గా ఒక ఆసనం వేసి ఆ బ్రీతింగ్ తోటి మనం ఆ బ్రెత్ని, ప్రాణాన్ని స్వాదిష్టానాలోకి పంపించినప్పుడు అది మాడ్యులేట్ అవుతుంది. కాకపోతే సింపుల్గా చేయగలిగింది ఏంటి? మన లైఫ్ స్టైల్, మన యమ నియమాలు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎలాగ పని చేస్తున్నాం. సో కృష్ణుడు చెప్పిన పద్ధతిలోని నీ కర్మని నువ్వు చెయ్యి, ఫలితం ఆశించకు. సింపుల్గా అంటాం కానీ అంత ఈజీ కాదు, చాలా కాంప్లికేటెడ్గా. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ జనాలకి అది అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. సో యాజ్ అ హ్యూమన్ మన యాక్టివిటీ ఏంటి? పొద్దున్నే లెగిసి డే టు డే యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. 4:30కి లెగవాలి, కొంత అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎలాగో ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు కాబట్టి ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కరెక్ట్గా మితంగా ఆహారం తీసుకోవాలి. ఇదంతా ఉన్నప్పుడు మన బాడీ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మన ఆలోచన మన కంట్రోల్లో ఉన్నప్పుడు మన యూట్రస్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. సో కంట్రోల్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమైనా సరే కంట్రోల్ చేసుకోవచ్చు. కష్టమేం కాదు. అంటే ఇప్పటిదాకా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి, ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి, అంత ఫ్రీ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గర్భాశయానికి సంబంధించిన సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, దానికి ఫ్లవర్ థెరపీలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.